ఈయన మళ్ళీ ఇక్కడ చెల్లులు ఉంది, కేంద్రంలో ఎటు ఉపయోగం లేదు ఈయనకి, అప్పుడు గొడవ పెట్టుకోలేడు కదా. కాకపోతే ఇప్పటి నుంచి జగన్కు ఉండేటువంటి అసలు కష్టాలు ఉంటాయి. ఇప్పుడు బాబుకి చుట్టూ వల వేయడం బాగా అలవాటు. ఇప్పుడు జగన్కి ఫండింగ్ రాకుండా అడ్డుకోవడం, లేకపోతే జగన్ దగ్గరికి ఈ వ్యవస్థల్ని పైనుంచి ప్రొవోక్ చేసేటటువంటి ప్రయత్నం చేయడం, ఇవన్నీ ఉంటాయి. రేపు ఆఫ్టర్ ఎలక్షన్స్ అయితే కనుక జగన్ గెలవకపోతే ఫుట్బాల్ ఆడేస్తారు, జగన్ గెలిస్తే కనుక తెలుగుదేశం పార్టీ ఆ కూటమిలో ఉంటుంది కాబట్టి రోజు అజ్జేయండి ఇచ్చేయండి అని చెప్పి బీజేపీ మీద ఒత్తిడి తెచ్చి జగన్ ఏడిపిస్తూ ఉంటుంది అధికారంలోకి రాకపోతే. కాబట్టి దానికి ముందుంది ముసళ్ళ పండగ లాంటిది అనమాట జగన్. అంతే తప్ప జగన్ చేతిలో ఏమి ఇప్పుడు రిమోట్ ఉండదు రేపు పొద్దున్న అధికారంలోకి ఎందుకు ఉంటుంది. జగన్ అధికారంలోకి వస్తే ఎక్కువ ప్రెషర్ ని చేయడానికి ప్రయత్నిస్తుంది తెలుగుదేశం పార్టీ. కాకపోతే అక్కడ ఎంత చేసినా కూడా పవర్ ఇక్కడ ఉంటుంది కాబట్టి కంట్రోల్లో ఉంటుంది అధికారంలోకి వస్తే. అదే అవును, అధికారంలోకి రాకపోతే కనుక జగన్కి చాలా దారుణమైన దెబ్బ కొడతారు. అంటే ఇన్ని రోజులు సఖ్యతకు ఉన్నారు కాబట్టి బీజేపీని పెద్దగా టార్గెట్ చేయలేదు వైసీపీ. రేపు టార్గెట్ చేస్తుందేమో కదా, ఇప్పుడు బీజేపీ ఇప్పుడు టీడీపీ వైపు వెళ్ళిపోతుంది కాబట్టి టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. ఏం చేస్తారు చేసి టార్గెట్? ఇప్పుడు దాంట్లో ఏమన్నా కొత్తగా పోతుంది అనుకుంటే వాళ్ళు భయపడాలా, కొత్తగా పోయేది ఏముంది వాళ్ళకి. ఇంకోటి ఈయనకి ఎవరున్నారు పైన, జగన్కి